మాజీ సీఎం కేసీఆర్ పాలనలోనే రాష్ట్ర అభివృద్ధి జరిగిందని అబద్ధపు హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రాజకీయంగా కక్ష సాధింపుల చర్యలు తీసుకుంటోందని వర్గల్ మండల అధ్యక్షుడు వేలూరు వెంకటరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం సింగైపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకటరామరెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ నేతలతో కలిసి ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల అప్పుడు 4,000 రూపాయల పెన్షన్, రైతులకు 15,000 రూపాయల పెట్టుబడి, 2 లక్షల రూపాయల రుణమాఫీ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇందిరమ్మ ఇళ్లు పథకాలతో అమలు కాని హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందని, ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఏకమై తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని, రాష్ట్ర ప్రజలు మరొకసారి మోసానికి గురి కాకుండా కారు గుర్తుకు ఓటేయాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. జై కేసీఆర్, జై హరీష్ అన్న. ఇవాళ మెదక్ పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా మేము సింగైపల్లి గ్రామంలో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించుకున్నాము. ఈ గ్రామంలో ఇంతకుముందు ఎలక్షన్లో కూడా వన్ సైడ్ జరిగింది. మొత్తం బీఆర్ఎస్ కోటేజ్ గెలిపించారు అప్పుడు కూడా కేసీఆర్ గారిని. ఇప్పుడు కూడా మన వెంకటరామరెడ్డి సార్ను భారీ మెజార్టీకి ఇచ్చి గెలిపిస్తూ ఉంటారు. ఎందుకంటే 10 ఏళ్లలో కేసీఆర్ ఈ అన్ని చేసిన ఈ గ్రామాన్ని కూడా కరెంటు, నీళ్లు, డ్రైనేజు, పింఛన్లు, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఊర్లో ప్రతి ఒక్క ఇంటికి కేసీఆర్ సార్ పథకం అందింది. వాళ్ళు అదే పథకాలు గుర్తు చేస్తారు. ఈ 4 నెలల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఆ 6 గ్యారెంటీలు అని చెప్పేసి ఆ ఒక్క గ్యారెంటీ కూడా మా ఇంటికి రాలే బిడ్డ. కేసీఆర్ ఉండగా ఎంత మంచిగా ఉండే 10 ఏళ్ళు పచ్చని సంసారం లేకున్న ఇల్లు ఈ 4 నెలల్లో కరెంటు పోయిన ఇల్లు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయిపోయింది బిడ్డ ఈ ఊరు. ఈసారి ఖచ్చితంగా మేము ముక్త కంఠంతో కారు గుర్తుకి ఓటేసి బంపర్ మేయర్తో గెలిపిస్తామని చెప్పి సింగైపల్లి గ్రామంలో ముక్త కంఠంతో చెప్తున్నారు. వారందరికీ మా మండలం తరఫున మా బీఆర్ఎస్ పార్టీ అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్.